పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? హలో సార్, నమస్తే సార్. సార్ నేను జోర్దార్ రాములు మాట్లాడతాను సార్. నా బిల్లుల సంగతి ఆయన సార్ ఎటు చెప్పకపోతే పుణ్యం ఉంటుంది సార్ జరంతా. హలో హలో సార్, హలో. ఫోన్ కత్తిరింగ్ చేసింది కాదురా, ఎంత గతి వచ్చా కదరా శంకరి. నాకు వచ్చిన గతి ఏ నల్లి కుట్లోని కూడా పట్టద్రా. గింత గోస పెడతారు అనుకోలేదురా ఈ గోసలమ్మ నువ్వాడా. చెప్తా అంటున్నా మరి ఇప్పుడు గురు హనుమాన్ గురు. అగో ఏమైంది తాత? ఎవరికో ఫోన్ చేసి గంతగానం బాధపడుతున్నావు ఎందుకే? ఏమైంది నీకు? నేను అదే పార్టీని పట్టుకొని ఉన్నా. అప్పుడో ఇప్పుడో నన్ను ఆదుకుందరు కావచ్చు. ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చి ఎటుగానో అయిపోతుంది కదరా శంకరి. ఆ పార్టీ పుట్టినప్పటి కాడి నుంచి అదే పార్టీని పట్టుకొని ఉండి సర్పంచ్ని అవుతుంది. ఇప్పుడు నజ్జి కిందికి 60 ఏళ్ళు వచ్చి పార్టీ మారితేనని ఎవడన్నా మనిషి అంటారా? అయినా కూడా పార్టీ మారుతుంది ఎటుగానో అవుతుంది కదరా శంకరి. ఊకో ఊకో చేతులు కాలిన కాకులు పట్టుకుంటే ఏం లాభం? గట్లా ఉన్నది కదా పరిస్థితి. ఇందే ఎవరు చెప్పినా ఇందని. అరే నీ అవ్వ మొగుడు కొట్టిన పెళ్ళాన్ని కదా ఓదార్చినట్టు ఆ అన్న నిన్ను ఓదార్చున్నాడు, నువ్వేమో ఎక్కెక్కి ఏడుస్తున్నావు. ఇంతకు ముచ్చటైందా చెప్పరాదా, నీకు పుణ్యం ఉంటది గాని. అగో అగో గమ్మ మనోరాలు ఏదో ముచ్చట అడుగుతాను, ముచ్చట చెప్పు. అరే వచ్చిన ఆయన బుజ్జి. పోయినసారి నేను మన ఊళ్ళో కార్ పార్టీ తరఫున సర్పంచ్గా గెలిచి సిమెంట్ తొవ్వలు సైడ్ కాలువలు కట్టించిన కదా. ఆ బిల్లులు అప్పుడు ₹1 రాలేదే. అయితే ఆ బిల్లులు రావాలే సారు, నాకు ఎత్తరన్న చేసి ఇప్పిర్రి సారు అని మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతే, కారు పార్టీ మనుషులను అసలు కలుసులే కుదిరది అని అంటే ఇంకా నాకు బిల్లులు రావాలి అని వస్తారవా, బిల్లులే గిల్లులో ఇంచలు బీకోవాలి అన్నాడు. కొడుకో ఈ కథ అంత ఎట్లా ఉన్నదిరా నాయన అనుకొని ఎంబటే తెల్లారి ఆ చెయ్యి పాటి కడవ కప్పుకొని ఆ చెయ్యి పాటిలో చెరికాయనరా. ఇక అప్పటి నుంచి నా బిల్లుల కోసరానికి పిటకు పెట్టినట్టు ఎదురు చూసినట్టు అయిపోతుంది నా బతుకంతా. అవి వచ్చింది లేదు, వాళ్ళు పీకి ఇచ్చింది లేదు. నిన్ను పార్టీ మారమని చెప్పిన పెద్ద మనిషి ఎవలో ఆయననే అడిగి ఇప్పియకమనకపోయినావు నీ బిల్లులను? అరే ఆ పెద్ద మనిషికి ఫోన్ చేసి పేరు చెప్పంగానే కత్తిరింగ్ చేస్తాండి అంచను. అటు ఆ కారు పాచిలో ఎటు కాకుండా అయిపోయినా, ఇటు చెయ్యి పాచిలా ఎటు దేకను అయిపోయినా. ఏం చేయాలని నాకు గతి ఎవరికైనా చెప్పుకుంటే ఇజ్జత్ పోయేటట్టున్నది. మరిగా ఏమున్నది, తూర్పు తిరిగి దండం పెట్టు. నిన్నెవలు కానిలే తాత, పెద్ద పెద్దోళ్ళ పరిస్థితి కూడా నీకంటే ఈనంగానే ఉన్నదట. నీ లెక్కనే పోచారం శ్రీనివాసరెడ్డి సార్ కూడా వచ్చే బిల్లులకు ఆశపడి చెయ్యి పార్టీల చేరికైతే ఇప్పుడు ఆ సార్ ఫోన్ కూడా ఎత్తుతలేరట అధికార పార్టీ లీడర్లు. ఇవన్నీ పేమెంట్ జరగాలని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబు తోలేసిన. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. అగ్గో నా పరిస్థితి కూడా గట్లనే అయిందే సారు. ఏమి చేయాలి? రాజకీయ పరిణామాల వల్ల, కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని కండువ కప్పుకున్నా. ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నా. దేవుకలే శ్రీనివాస్ సారు, మీరు చెప్పే ముచ్చటిని జనాలు దేనితో నవాలనో తెలియక పరిశాన్ అవుతా అంటారు. మా వైపు కోర్టు కేసు నడుస్తున్నాయి. చేతి గుట్టు కండువ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కండువ మోదీ కూడా కప్పుకోడు, అది కప్పుకోరా చెప్పిన. అసలు ఆ కథ వేరు లీగల్ గా. ఓహో, అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువ మెడల్ వేసుకోలేదు కాబట్టి లీగల్ గా కాంగ్రెస్ పార్టీలో షరీక్ కాలేదు అంటావు, కానీ ఇల్లీగల్ గా మాత్రం చెయ్యి పార్టీలో షరీక్ అయినావు అని అంటావు. సరే సరే, అవన్నీ ముచ్చట్లు ఎందుకు కానీ ఆఖరి ధరలో ముచ్చటేందో మొత్తం పురాగా చెప్పా, నీకు పుణ్యం ఉంటది. రేవంత్ రెడ్డి గారు లేచాడు, కుసోసేన అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, దేనికోసం వచ్చినా ఈ సమస్యల కోసం వచ్చిన 100 కోట్లు ఎస్డీఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధపరిచారు వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా. నేను తెల్లారి ఫోన్ చేస్తే బట్టిలేబట్టాడు, పొంగులెట్టేవాడు. ఓ దట్ట, అంటే నీది కూడా నాసంటి పరిస్థితి అయింది అనే శ్రీనివాసం సారు. అటు కారు పార్టీకి కాకుండా అయితేవి, ఇటు చెయ్యి పార్టీలో దేకకుండా అయితేవి. ఏం చేస్తాం, తూర్పు తిరిగి దండం పెట్టుడు తప్ప. ఇప్పుడు అర్థమైందా పెద్ద మనిషి? ఆశకు పోయి గోసపడుతున్నది నువ్వు ఒక్కనివే కాదు, నీ లెక్కనే పార్టీ మారిన చాలా మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు లీడర్ల పరిస్థితి సుతం గట్లనే ఉన్నదటనే. నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు నమ్మకంతో వాళ్ళ పార్టీలో షరీక్ అయితే గింత నమ్మక ద్రోహం చేస్తారా వాళ్ళు? పార్టీలో చేరిన మాతోటే తిట్లు పడాలని చూస్తారా? ఇది న్యాయమే కాదు. ఏంద్రా శంకరి పద్ధతి.
మరి వాళ్ళైనా ఏం చేస్తారే? పేరుకే మంత్రులు, పేరుకే ఎమ్మెల్యేలు, కానీ పార్టీల సర్కార్ల వాళ్ళది కూడా ఏం నడుస్తలేదటనే. వేరే ఎవలెవలదో నడుస్తున్నదట. వాళ్ళు చెప్పినట్టే అధికారులు వింటున్నారని బయట పుకార్లు నడుస్తున్నాయి తెలుసానే నీకు? కోపు చూస్తుంటే గట్లనే ఉన్నది రా శంకరి. మన ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి అడిగితే కూడా ఆయన కూడా గిత్తనే అంటాను రాయించను. అరే మీద నుంచలే ముంజలే అత్తలేవా, నీకు బిల్లు లేనుంచాలి వీకి ఇవ్వాలనే. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో, నువ్వు ఈ పార్టీలో ఉంచడం ఉండు, లేకుంటే నువ్వు ఏ పార్టీ ఉంచలో వచ్చినావు వాళ్ళకే పీకు. ఊరికే తాపతాపకి వచ్చి నన్ను సతాయించకు అని చెప్పి గట్టిగా బెదిరించిన రాయించను. ఏం చేయాలి చెప్పు? ఎటు గాని పచ్చిన అయిపోయినరా నా బతుకు. చేతిలో పోయి పిత్తల పడ్డట్టు అయిందా ఇప్పుడు? గట్లనే అయింది. చెప్పుకుంటే చేయబోతే చెప్పుకోకుంటే పానం పోయేటట్టున్నది రా పరిస్థితి. అట్లనే అవుతుంది. పెద్ద పెద్ద లీడర్లది ఏమున్నదే? ఏడు అధికారం ఉంటే ఆడికి పోయి చేరుతారు, ఎట్లనో ఓ తిరుగా గడ్డెక్కుతారు. కానీ ఉండి లేక చిన్న చిన్న పనులు చేసుకునే నియాసొంటి కాంట్రాక్టర్లు, బుడ్డ లీడర్ల పరిస్థితి ఏంది చెప్పు? అగో గాయ అర్థం చేసుకుంటే వాళ్ళు ఎవరున్నారు? అరే శంకరి, నీ పైసలు ఇయ్యాలనో రేపో ఎత్తనన్నా చేసి కడతా గానీ నువ్వైతే ఊళ్ళో నా ఇజ్జత్ తీయకరా, నీకు దండం పెడతా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ బిడ్డ పెళ్ళి ఉన్నది అంటున్నావు నువ్వు, ఇలా రేపు ఆగంటావేందే? ఎత్తనో తీరుగా ఇస్తాను అంటాను కదరా, ఎగ్గొట్టనైతే ఎగ్గొట్టన అంటాను కదా. నేను ఎగ్గొచ్చిన లెక్క నా ఇజ్జత్ తీస్తే ఏమన్నా నా పరువు ఉంటా? రేపు ఏమన్నా అడిగితే మరి నాకు రూపాయి బీకిస్తాడా? ఇక మరి నువ్వు ఇత్తనే ఇజ్జత్ ఇస్తానంటే మరి ఏం చేసుకుంటావు చేసుకోపో. ఇక మరి నా దగ్గర అయితే కోసిన చీరిన రూపాయి అయితే వెళ్ళదు. సర్కారు ఏంది, నేనేం చేయాలి చెప్పు? ఇస్తా అంటాను కదా, ఈ నెల లోపల అయితే రాదు. గట్లా అన్నం మంచి బిడ్డ పెళ్లి పెట్టుకున్నాను, లేకపోతే నేను ఇంత భయం పోదు. నువ్వు పోతానవా? పోదు కానీ మన తూల సామాన్ దుకాణంలో జరిసే కూర్చొని పో. వచ్చినప్పుడు అలా ఇట్లనే కూర్చుంటే పెడతాను, వెళ్ళగొడతాను. ఏదో పారారా పుణ్యం ఉంటది. పో పో, మంచి ఇద్దరు కలిసి బొత్తవలుగా దాగిపోండ్రి ముసలోడా. ఇంకేం పని ఉన్నది మీకు? ఆయన ఒక్క పోచారం సారే కాదోల్లా, పనులు అయితే అన్న ఆశకు చాలా మంది బుడ్డ లీడర్లు, చిన్న చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టర్లు సుతాం చేతి పార్టీ కండువ కప్పుకున్నారు. కానీ ఇప్పటికి సుతాం ఆ పనులు ఎక్కడేసిన గొంగల్లి అక్కడనే అన్నట్టున్నాయని నారాజవుతున్నారట. ఆయన మొదటి సంధి ఉన్న లీడర్లకే పనులు అయితే లేవట. ఇక మధ్యలో వచ్చిన లీడర్లకి ఏం పనులు అయితే చెప్పుండ్రి?